హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి పరిచయం. ఈ రోజు నా లైఫ్ లోనే ది బెస్ట్ డే. ఈ రోజు మా పెద్ద పాప హ్యాపీ బర్త్డే. మా పెద్ద పాప పేరు యోజ్ఞ. తనకైతే సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం. తనకైతే సర్ప్రైజ్ చేయాలని చెప్పి తనకు తెలియకుండా చేసాము ఈ డెకరేషన్ మొత్తం. ఫస్ట్ మీరైతే తన రియాక్షన్ చూడండి. ఇస్ ప్రైస్లెస్. చెల్లి అక్కేది హ్యాపీ బర్త్డే మమ్మా. భయపడింది అది. ఆ లైట్ అయిపోవచ్చు. ఆర్ యూ హ్యాపీ? సూపర్. యోజ్ఞ నచ్చిందా? జైషుగో కూర్చో అక్కడ 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 మా బర్త్డే గోల్ అయితే ఫుల్ హ్యాపీ. కానీ మా చిన్న పాపకి బెలూన్స్ అన్నా ఏందో మాకైతే తెలీదు. ఫస్ట్ టైం అనమాట. లైటింగ్స్ చూసి కూడా కొంచెం భయపడింది. ఆ టెంట్లోకి అయితే అస్సలు రాలేదు. మేము ఎంత ట్రై చేసిన ప్రిన్సెస్ టెంట్లోకి ఇద్దరిని పక్కన కూర్చోబెట్టి మంచిగా కేక్ కటింగ్ చేపిద్దామని అనుకున్నాము. కానీ అస్సలు పాసిబుల్ కాలేదు. మా చిన్న పాప అయితే చాలా యాక్చువల్గా మా చిన్న పాపకి బెలూన్స్ అంటే చాలా భయము. మరి ఎందుకో నాకైతే తెలియదు. నేను ప్రెగ్నెన్సీ టైంలో మా చిన్న పాప టైంలో ముఖ్యంగా బెలూన్స్కి నేను భయపడేదాన్ని. నేను మా పెద్ద పాప టైంలో కూడా బెలూన్స్కి భయపడ్డాను. కానీ మా పెద్ద పాప పుట్టాక బెలూన్స్కి పెద్ద భయపడింది ఏం లేదు. కానీ మా చిన్న పాప పుట్టిన తర్వాత కూడా భయపడింది. బహుశా నేను ప్రెగ్నెన్సీ టైంలో అతిగా భయపడటం వల్ల దానికి వచ్చేసిందో ఏమో పాపం. నిజానికి నాకు బెలూన్ సౌండ్స్ అన్న భయం లేదు. కానీ నా ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం ఆ భయం అనేది ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అన్నట్టు మర్చిపోయా చెప్పడం, మా పాపది 5th బర్త్డే. మీకు అందరికీ డౌట్ వచ్చేసే ఉంటుంది 5 years అంటే 2020లో పుట్టిందా అని. ఎస్, 2020 ఏప్రిల్ లాక్డౌన్ టైంలో, అది ఫస్ట్ లాక్డౌన్ టైంలో పుట్టింది. ఈమె పుట్టే టైంకి హాస్పిటల్స్ అవైలబుల్లో కూడా లేవన్నమాట. ఈమెకి ఎంత తొందర అంటే లాక్డౌన్ చక్కగా జరుగుతుందా లేదా అని చెప్పి 9th monthలో పుట్టాల్సిన ఆమె 7th monthలోనే పుట్టి మాకు చుక్కలు చూపించింది. మా పాప అయితే జస్ట్ 1 kgతో పుట్టిందనమాట. 1 month NICUలో ఉన్నింది. ఈమె పుట్టే టైంకి నేను మెంటల్గా కానీ ఫిజికల్ కానీ అస్సలుగా రెడీగా ఈమె పుట్టిన దానికంటే ఈమె నా పొట్టలో లేదు అనేది నేను కొంచెం యాక్సెప్ట్ చేయడానికి నాకు చాలా రోజులు పట్టింది. ఆల్మోస్ట్ 3 months. రియాలిటీని బాధపడుతూ ఉంటే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను డల్గా ఉన్నది అబ్జర్వ్ చేసి ఎందుకు డల్గా ఉన్నావు అని అడిగితే నేను ఈ రీజన్ చెప్పాను. నాకు తన పొట్టలో లేదు కదా, నేను చాలా ఫీల్ అవుతున్నాను. ప్లస్ తన మూమెంట్స్ని నేను ఎక్స్పీరియన్స్ చేయకుండానే నాకు ఇలా డెలివరీ అయిపోయింది అని ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉన్న టైంలో తను ఒక మాట అనింది, నీ పొట్టలో ఉన్నా లేకున్నా నీ పక్కనైతే ఉంది కదా పాప అని. అది కూడా సేఫ్గా నీ కళ్ళ ముందే ఉన్నప్పుడు నీకెందుకో అంత బాధ. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, అవును ఇది నిజమే కదా, పాప నా పక్కనే ఉంది కదా అని నాకు తెలుసుకోవడానికి 3 months పట్టింది. ప్రతి ఒక్కరికి ఒక బర్త్ స్టోరీ ఉన్నట్టు అలాగే నా డెలివరీకి అండ్ మా బేబీ బర్త్డేకి ఒక స్టోరీ ఉందన్నమాట. ఎనీవే వీఆర్ వెరీ హ్యాపీ నౌ. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది, చాలా ఇష్టపడింది. నాకైతే అది చాలు. ఫస్ట్ టైము నేను అనుకున్నట్టు చేయగలిగాను. తనకైతే మంచిగా సర్ప్రైజ్ ఇవ్వగలిగా. సో హ్యాపీ.
మా పాపకైతే మీ బ్లెస్సింగ్స్ అనేది చాలా 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 అవసరం. ప్లీజ్ తనని బ్లెస్ చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ సర్ప్రైజ్ నచ్చినట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా హ్యాపీ బర్త్డే యోగ్య అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.